ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాల కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ చెప్తా ఉన్నా. 25కి 25 ఎంపీ స్థానాలు మన దగ్గరే పెట్టుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామనంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం, మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మీ అందరి దీవెన వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల ఫండ్ తీసుకొచ్చి పెడతానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా.